Hi students, welcome to our channel. In this video, we are going to provide the information with respect to AP government's Mega DSC. అంటే Mega DSC ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దాని గురించి డిస్కస్ చేయబోతాం. దట్ ఈస్ రిలేటెడ్ టు Mega DSC. ఇందులో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో ఇంగ్లీష్లో తెలుగులో రెండు లాంగ్వేజెస్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో టోటల్గా మనం ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఏంటి దాన్ని ఎక్కడెక్కడ ఎన్ని కేటగిరీస్లో ప్రొవైడ్ చేశారు, అలాగే దాని డేట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ రిలేటెడ్ టు మెగా డిఎస్సి 2025. ఎవరైతే టీచర్స్ అవ్వాలని ఎంతో కాలంగా ఎదురు చూసే వారికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం టోటల్గా ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. టోటల్గా మిస్ చేయకుండా చూడండి. మనం ఈ వీడియో తర్వాత ఎప్పుడు అప్లికేషన్ రిలీజ్ అవబోతుంది టోటల్ డిస్కషన్స్ అన్ని కూడా మన నెక్స్ట్ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మూవ్ ఇన్ టు దిస్ వీడియో. టోటల్గా ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ సెవరల్ రిఫార్మ్స్ ఇన్ education with a firm resolve to provide quality education to the students. The Andhra Pradesh government has decided to conduct Mega DSC 2025 to fill 16,347 posts. అంటే 16,347 పోస్టుల గురించి ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ద మెగా డిఎస్సి నోటిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఆన్ April 20th. అంటే ఈ రోజున ఈ అప్లికేషన్ రిలేటెడ్గా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో, అలాగే ఎప్పుడైతే రిలీజ్ చేసినప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మా వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. యూ విల్ గెట్ ద 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మెగా డిఎస్సి. అండ్ ద టీచర్స్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ April 20 టు May 15th. అంటే ఈ రోజు నుంచి May 15 దాకా అప్లై చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. అంటే మీకు ఏదైతే అప్లికేషన్ రిలీజ్ చేస్తారో దాని వ్యాలిడిటీ 15th దాకా ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచబడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దిస్ ఈజ్ నాట్ ఏ రిటర్న్, అంటే రిటర్న్ మోడ్లో ఉండదు, అంతా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. అంటే ABCD ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా డిఫైన్ చేశారు. ఈ ఫ్రమ్ June 6th టు July 6th, అంటే జూన్ 6వ తారీఖు నుంచి July 6th లోపల ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ దట్ ఈస్ రిలవెంట్ టు GOs, డీటెయిల్స్ ఆఫ్ టీచింగ్ పోస్ట్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 10 AM. అంటే 10 గంటల నుంచి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో రాగానే మీకు టోటల్ దీని రిలేటెడ్గా ఒక మంచి వీడియోని మేము మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు అపార్ట్ ఫ్రమ్ దట్ మనం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళినప్పుడు టోటల్గా ఎన్ని పోస్ట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా అరౌండ్ 13 డిస్ట్రిక్ట్స్ని ఇందులో మెగా డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. దీంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు, ఎవ్రీవేర్ మీకు ప్రతి చోట కూడా క్లియర్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే లాంగ్వేజ్ మనకి హిందీకి, ఇంగ్లీష్కి, మ్యాథ్స్కి ఇలా క్లియర్గా ప్రతి ఎన్ని పోస్టులు డిసైడ్ చేశారు అన్నది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే ఒకసారి మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారై ఉన్నారు, మీరు ఏ రిలేటెడ్ జాబ్కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ అప్లై చేస్తుంటే మీరు చిత్తూరుకు చెందిన వారితే అంటే 30 పోస్టులు మీరు ఉన్నాయని దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక ఐడియా మీకు రావడం జరుగుతుంది. టోటల్గా మీకు 13,192 పోస్ట్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ నోటిఫికేషన్ అండి. అలాగే మెగా డిఎస్సి 2024 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్. అంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో కూడా ఎన్నెన్ని పోస్ట్ ఉన్నాయి అమాంగ్ ద 13 డిస్ట్రిక్ట్స్. ఇక్కడ కూడా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్లో ఎన్నెన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా క్లియర్గా ఈ డిఫైన్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్గా ఏదైతే ఈ లేటెస్ట్ న్యూస్ ఉందో దీని రిలేటెడ్ తెలుగు వెర్షన్ ఆర్ ఇంగ్లీష్ వెర్షన్ ఎవ్రీథింగ్ మీకు మా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ప్లీజ్ చెక్అవుట్, యూ విల్ గెట్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడైనా సరే ఏదైనా ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో డౌట్ వచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి. విల్ ప్రొవైడ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు యూ.
అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో విశాఖపట్నం, ఏలూరు, కడప ఇలా ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, అలాగే టోటల్ పోస్ట్ ఎన్ని అయితే ఉన్నాయి, ఇలాగా స్కూల్ అసిస్టెంట్స్ అయితే ఎంతమంది, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే ఎంతమంది, ఫిజికల్లీ ఎడ్యుకేషనల్ దిస్ వన్ అయితే ఎంతమంది, అలాగే పీఈటీస్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు, అలాగే టోటల్ పోస్ట్ ఎన్ని, ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వన్స్ ద టోటల్ అప్లికేషన్ రిలీజ్ అవ్వడం ఏదైతే 10 గంటలకు అన్నారో మేము 11, 12 తర్వాత మీకు దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్ లెవెల్లో దాని రిలేటెడ్గా ఎంతమంది టీజీటీస్ ఉన్నారు అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ట్యాబ్లెట్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. అలాగే జోన్ వైజ్గా కురుకులమ్స్లో వాళ్ళ ఉన్న వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ప్రిన్సిపాల్కి అయితే ఎన్ని, అలాగే స్టేట్లో అలాగే టోటల్ వేకెన్సీస్ ఎన్ని, అలాగే పీజీటీస్కి ఎన్ని పోస్ట్ ఉన్నాయి, అలాగే టీజీటీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే పీడీ అంటే దీని రిలేటెడ్గా ఫిజికల్ డైరెక్టర్, అలాగే పీఈటీస్కి అయితే ఎన్ని ఉన్నాయి, దీని ఎబ్రివేషన్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు మీరు కామెంట్ చేయండి. టోటల్గా ఎబ్రివేషన్స్ దాని రిలేటెడ్గా ఎన్ని జోనల్ పోస్ట్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. అయినా సరే మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ప్లీజ్ ఆస్క్ us, విల్ ప్రొవైడ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు యూ. అట్ ద సేమ్ టైం స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ట్యాబ్లెట్ ఫామ్స్లో అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం బేసిక్గా ఈ మెగా డిఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఇచ్చారు. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ పబ్లికేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ మెగా డిఎస్సి అంటే దీని రిలేటెడ్గా మెగా డిఎస్సి బులెటిన్ ఏదైతే ఉందో 20వ తారీఖున అంటే ఈ రోజున టోటల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే ఫర్ మెగా డిఎస్సి అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ దిస్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మన దీంట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్లోకి వెళ్తారు, అక్కడ మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఉన్న ఎక్కడైనా డౌట్స్ కానీ సిస్టమేటిక్ అప్రోచ్ ఏమైనా కావాలనుకున్నప్పుడు ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజ్ అంటే 20వ తారీఖున అంటే ఈ రోజు నుంచి 15 మే దాకా మీరు ఫీజు పే చేయొచ్చు. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ ఫర్ మెగా డిఎస్సి అంటే మాక్ టెస్ట్ అంటే ఏదైతే ఎగ్జాంపులరీ టెస్ట్ ఏదైతే ఉన్నారో అది సైట్లో 20th మే నుంచి పెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అంటే ఎగ్జామ్కి ముందుగా ఏదైతే మీరు ఒక హాల్ టికెట్స్ అయితే ఉన్నాయో దాన్ని 30th మే నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. దానికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏపీ గవర్నమెంట్ ఎప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటుందో అప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ అంటే ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు. 6th జూన్ నుంచి 6th జూలై దాకా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఏదన్నా డిఫరెన్సెస్ కానీ ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు మీకు క్లియర్గా మేము మా నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ కంటిన్యూస్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిఎస్సి. అట్ ద సేమ్ టైం రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ ఏదైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్ ఎవ్రీథింగ్ ద బోర్డ్ అంటే ఏదైతే ఏపీ బోర్డ్ డిసైడ్ చేసిన ఒక బాడీ ఒక ఇనిషియల్ కీ మీకు ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. అది ఎప్పుడు ఉంటుందంటే 2nd డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th జూలైలో కనుక ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అయితే కనుక విల్ బి రిలీజ్ ఆన్ ద 2nd డే ఆఫ్టర్ కంప్లీషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th అయితే కనుక 8th మీకు దాని రిలేటెడ్ ఇనిషియల్ కీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్ కీ అంటే ఏదైతే కీ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా అన్న మంచి ఉద్దేశంతో క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఒక అబ్జెక్షన్ కీ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు డిఫైన్ చేయొచ్చు, బోర్డుకి అప్లై చేయొచ్చు కూడా. ఇన్ కేసు మీరు పెట్టిన అప్లికేషన్ ఏదైతే కరెక్ట్ అయి ఉంటే కనుక దాని ఆన్సర్ని కూడా వాళ్ళు చేంజ్ చేస్తారు. ఇది కూడా క్లియర్గా అందులో డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వన్స్ ఈ కీ ప్రొసీజర్స్ ఎవ్రీథింగ్ డిఫైన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ద ఫైనల్ కీ విల్ బి రిలీజ్ ఆఫ్టర్ 7 days ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ద అబ్జెక్షన్స్. అంటే ఎవరైనా క్యాండిడేట్స్ అబ్జెక్షన్స్ హైలైట్ చేస్తుంటే కనుక దాన్ని కూలంకషంగా చూసి చర్చించి అవసరమైతే దాని ఆన్సర్ కీని చేంజ్ చేసి ఫైనల్ ఆన్సర్ కీ అనేది 7 రోజుల తర్వాత అంటే అబ్జెక్షన్స్ ఏదైతే మీరు ఫైనల్ డేట్ ఇస్తారో ఆ డేట్ తర్వాత 7 రోజుల తర్వాత దీన్ని మీ అఫీషియల్ వెబ్సైట్లో
పొందడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే టోటల్గా దీని రిజల్ట్స్ అన్నీ కూడా ఆన్ ద 7th డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 13 అయ్యింది అనుకుంటే 7 days అంటే మేబీ August 7th అలాగా లైట్. నేను దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫామ్ నేను చెప్తున్నాను. అంటే 7 రోజుల తర్వాత అబ్జెక్షన్స్ ఏదైతే ఫైనల్ ఆన్సర్కి ప్రొవైడ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అట్ డిఎస్సి విత్ రెస్పెక్ట్ టు ఏపీ గవర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిఎస్సి ఎవ్రీథింగ్ మన కమింగ్ వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.